వెంబడి కృప మాకు అనుగ్రహిస్తున్నాం. మరొక నూతనమైన దినాన్ని మాకు ఇచ్చాము. ఈ స్తోత్రాలు నాయన. ఈ కాలంలో మేమందరం కూడా నీ పరిశుద్ధ నామమున కూడి నీ నామమును గణపరచబోతుండగా నాయన ఈ స్తుతి ఆరాధనను స్వీకరించమని ప్రార్థిస్తున్నాము. సమయానికి సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాం. రావాల్సినటువంటి వారిని నాయన త్వరపెట్టి నడిపించండి. మా ప్రభువా, మేమందరం కూడా నీ మందిరపు మేలు చేత తృప్తి చెందగలుగునట్లు సహాయం చేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధన జరుగుతుండగా ప్రతి ఆటంకమును తీసివేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నమస్కారం. ఏసే గొప్ప దేవుడు, మన ఏసే శక్తిమంతుడు, ఏసే ప్రేమపూర్ణుడు అనే పాట పాడుతూ ఉన్నాం. ఏసే గొప్ప దేవుడు, మన ఏసే శక్తిమంతుడు, ఏసే ప్రేమపూర్ణుడు, ఏసే
హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుడి నామాన్ని కనపరుస్తాం. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు అనేటువంటి పాట పాడుతూ దేవుడి నామాన్ని కనపరుస్తాం. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక
దేవుని నామాన్ని కనపరుచుదాం. 392వ పాట. ఓ సంగమా సార్వగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా Praణేశ్వర
కలుద్దాం. యెహోవా దేవునికి వేలాది నామములు ఏకలచి పాడెదను అని పాట. యెహోవా దేవునికి వేలాది నామములు ఏకలచి పాడెదను. దేవాది దేవుని అద్భుత క్రియలను కనతట్టి పాడెదను. యెహోవా దేవునికి వేలాది నామములు ఏకలచి పాడెదను. దేవాది దేవుని అద్భుత క్రియలను కనతట్టి పాడెదను.
గణపరుస్తాం. హల్లెలూయా. మన హస్తాలు పైకెత్తి మన దేవుని కీర్తిద్దాం. హల్లెలూయా. దేవానికి సమస్త మహిమ, నీకు ఘనత ప్రభావములు. ఈ నామంలో బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. ఈ నామము అన్ని నామముల కంటే పైన ఉన్న నామము, శ్రేష్టమైన నామము, ఉన్నతమైన నామము. ఈ నామములో మాకు విమోచన, ఈ నామములో స్వస్థత, విడుదల ఉన్నది నాయన. హల్లెలూయా. నీవు కలిగినటువంటి ఆ నామములన్నీ కూడా గొప్పది నాయన. ఈ నామమును బట్టి నాయన ఆయా సమయాలలో నీవు మా జీవితంలో కార్యాలు చేస్తున్నావు నాయన. స్వస్థపరుస్తున్నావు, మమ్మల్ని పోషిస్తున్నావు, మాకు తోడుగా ఉన్నావు, మాకు సహాయం చేస్తున్నావు నాయన. నీవు మమ్మల్ని చూచుచున్న దేవుడు నాయన. నీవు మాకు ధ్వజమై ఉన్నావు. హల్లెలూయా. నీవు మా తండ్రివి, మా ప్రభుడవు, మా రాజువు, మా అధిపతివి, మా నాయకుడవు నీవే. స్తోత్రాలు. థాంక్ యూ గాడ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా, నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా,
పరిశుద్ధుడా నీ ఘనమైన శ్రేష్ఠ నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. మా సమస్త స్తుతికి ఆరాధనకు పాత్రుడవు నీవే. నీకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరు నాయన. నీతో సమానులైన వారు ఎవరు లేరు. నీవు సృష్టికర్తవు. నీవు మమ్మలను సృజించిన వాడు నాయన. నీ స్వరూపమున నీ పోలిక చొప్పున మేము చేయబడినటువంటి వారము. మా కొరకు మమ్మల్ని ప్రేమించి ఈ లోకములోనికి వచ్చి నాయన నీ లోకములో నాయన పరిశుద్ధముగా జన్మించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నీ పరిశుద్ధమైన రక్తాన్ని దేవాందరి కొరకు శిలువ మీద కార్చిన దేవుడు నాయన. పాప శాపమును తీసివేసి ప్రక్షాళన చేసి నాయన తండ్రితో సమాధానం లేని వారుగా ఉండగా నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నాయన నీవు యాజకత్వము చేసి నాయన నీవు మా అందరి కొరకై శిలువ మీద నీవు బలియాగమయ్యి నాయన నీవు నాయన మమ్మల్ని నాయన లోకము నుంచి నిత్య నాశనము నుంచి మమ్మల్ని నాయన విడిపించావు నాయన. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయా ఉదయ కాలమున నీవు మా అందరి కొరకు చేసిన శిలువ కార్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం మా ప్రభువా నాయన. నీ స్తోత్రములు. అలాగే మరణమును జయించి నీవు తిరిగి మృత్యుంజయుడవై నీవు లేచినటువంటి దేవుడవు పునరుత్థానుడైన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము. హల్లెలూయా నాయన స్తోత్రం. దేవా ఉదయ కాలపు ఈ ఆరాధనలో ఈ స్తుతిని స్వీకరించండి. మీరే మహిమ పొందండి. మొదల సమయం మాకు దీవెనకరముగా చేయమని ఈ స్తుతి ఆరాధన యేసు నామమున అర్పిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.